లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. చంద్రబాబుకు అన్ని వర్గాలపై ప్రేమ ఉందనేది వాస్తవం కాదు. కేవలం అగ్రవర్ణాలపై మాత్రమే ప్రేమ ఉంటుంది. దళిత దిగువ సామాజిక వర్గాలపై ఆయనకు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రేమ ఉందనేది విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఆయన ప్రవర్తన ఉంటుందనేది ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంది. చంద్రబాబుకు కేవలం తన కులానికి చెందినవారు లేదంటే ఇతర అగ్రకులాలకు చెందినవారు మాత్రమే గుర్తుకు ఉంటారు. మిగతా దిగువ కులాలకు చెందిన నేతలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే దగ్గరకు తీసుకుంటారని టాక్ ఉంది. ఇందుకు తగ్గట్టే మరోసారి ఆయన ప్రవర్తించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతోంది. ఇది చూసిన వారందరూ కూడా చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. దళిత బడుగు బలహీన సామాజిక వర్గాలకు చెందిన వారిపై ఆయనకున్న గౌరవం ప్రేమ ఎటువంటిదో ఇది బయట పెడుతోందని చాలా మంది దారుణంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు నాని ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చంద్రబాబు మాట్లాడుతూ తన నోటికి వచ్చిన 4 సినిమా డైలాగులు కొట్టేశారు. అయితే తాజాగా పత్రికా సమావేశంలో బాబు వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయ్యింది. సంక్రాంతి వేడుకల కోసం నారావారి పల్లెకు వెళ్లారు చంద్రబాబు. ఈ సందర్భంగా పనిలో పనిగా ఓ ప్రెస్ మీట్ ను పెట్టించారు. ఒకవైపు 2019 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 41,755 ఓట్ల తేడాలతో పరాజయం పాలైన పులపర్తి నానిని కూర్చోబెట్టుకుంటున్నారు. మరోవైపు 2019 ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి 32,246 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డికి కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన దళిత మాజీ మంత్రి పరాస రత్నన్నకు మాత్రం వెనుక నిలబెట్టారు. ఇంకేముంది, ఈ ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. ఇది చూసిన వారందరూ చంద్రబాబును తిట్టిపోస్తున్నారు. దళితులంటే చంద్రబాబుకు ఎంత చిన్న చూపు అనేది ఈ ఒక్క ఫోటో చెబుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు దృష్టిలో దళితులంటే ఎందుకు పనికిరాని వారిగా గుర్తించారని మండిపడుతున్నారు. ఇప్పుడు దళిత సంఘాల నాయకులు, దళిత నేతలు అందరూ ఈ ఫోటో చూసి బగ్గుమంటున్నారు. మిగతా వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఇప్పుడు చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబును ఓడించి బుద్ధి చెప్పాలంటూ కోరుతున్నారు.